థర్డ్ ప్రాబ్లం చూడండి. వీ కెన్ రిప్రజెంట్ 5/4 యాజ్ అని ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో మనకి పిక్చర్స్ ఇచ్చాడు కదా, ఒకసారి డయాగ్రామ్స్ ఏది సూటబుల్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం 5/4 తీసుకుందాం. ఈ 5/4 వాడు ఏమన్నాడు, పిక్చర్స్లో చూపించుకున్నాడు కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే 5ని 4తో డివైడ్ చేస్తాం. 4 1 = 4 = 1. అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాయొచ్చు, 1/4 అని రాయొచ్చు. అంటే దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు అనమాట. అంటే పిక్చర్స్ చూపించినప్పుడు ఇలాగా చూపించుకొని ఓకేనా, ఒకటి హోల్గా చూపించవచ్చు, ఇంకోటి 1/4 చూపించాము. అంటే ఈ 1 అనేది హోల్గా చూపిస్తాము, 1/4ని ఇలా చూపిస్తాము. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అంటే ఓకేనా. సో దీన్ని బట్టి మనకి థర్డ్ క్వశ్చన్లో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ న్యూమరేటర్ లెస్ దెన్ ద డినామినేటర్ ఆర్ కాల్డ్ డాష్ ఫ్రాక్షన్స్ అన్నాడు. అంటే న్యూమరేటర్ చిన్నది ఉండి డినామినేటర్ పెద్దది ఉంటే వాటిని ఏమంటారని చెప్తున్నాడు. సో వాటిని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అనుకుంటాం. ఓకేనా. అలాగే ఫిఫ్త్ చూస్తే ఫ్రాక్షన్స్ హ్యావింగ్ డినామినేటర్ గ్రేటర్ దెన్ ద న్యూమరేటర్ ఆర్ కాల్డ్ అన్నాడు. అంటే డినామినేటర్ పెద్దది ఉండి న్యూమరేటర్ చిన్నది ఉంటే వాటిని ఏమంటారు, వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. అలాగే ఫ్రాక్షన్స్ హ్యావింగ్ హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ అని. అంటే ఒక హోల్ నెంబర్ వచ్చి తర్వాత ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే దాన్ని ఏమంటారో చెప్పండి, దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ 7th చూస్తే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ఏది, ఇందులో ప్రాపర్ ఫ్రాక్షన్ ఏదని అడుగుతున్నాడు. యాక్చువల్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి, న్యూమరేటర్ చిన్నది ఉండి డినామినేటర్ పెద్ద ఉండాలి. ఓకేనా. సో దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే నెంబర్ 2 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అలాగే ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఎప్పుడు గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ పెట్టింది. ప్రాపర్ ఫ్రాక్షన్ తాలూకు వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆప్షన్ 1 అవుతుంది. అలాగే ద వాల్యూ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తాలూకు వాల్యూ అనేది 1తో సమానమైన అవుతుంది, లేకపోతే 1 కంటే ఎక్కువైనా అవుతుందన్నమాట. ఇది ఆన్సర్ అవుతుంది. సో ఎవ్రీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ డాష్ ఫ్రాక్షన్, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఎగ్జాంపుల్ ఫర్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నాడు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ ఆప్షన్లో ఎలా ఉంటుంది, మనకి ఫస్ట్ హోల్ నెంబర్ ఉంటే తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ట్రిక్గా కూడా ఇవ్వచ్చు ఆన్సర్స్. ఎలాగంటే మనకి హోల్ నెంబర్ ఇచ్చి పక్కన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొంచెం తప్పు చేయకుండా చూసుకోండి, చెక్ చేయండి. ఫస్ట్ మనకి హోల్ నెంబర్ ఉండాలి, తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఉండాలి అన్నమాట. ఇక్కడ ఆప్షన్ అనేది 1 అవుతుంది. ఓకేనా. ఫ్రాక్షన్స్ దట్ హ్యావ్ సమ్ సేమ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉంటే వాటిని మనం ఏమంటామో లైక్ ఫ్రాక్షన్స్ అంటాం అన్నమాట. ఓకేనా. 13th క్వశ్చన్ చూద్దాం. ఫ్రాక్షన్స్ దట్ హ్యావ్ డిఫరెంట్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకేనా. అలాగే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/5 అన్నాడు. ఇక్కడ 3/5కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అన్నాడు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైన ఉన్న న్యూమరేటర్ని ఈ డినామినేటర్ రెండింటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి 2తో మల్టిప్లై చేసామనుకో రెండింటిని, 2 3 = 6 వస్తుంది, 2 5 = 10 వస్తుంది. అంటే 6/10 అనేది ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లేదు కదా 6/10 అనేది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 3తో చెక్ చేయాలి. 3తో చేసాం అనుకో 9/15 వస్తుంది. ఉంది కదా 9/15 అనేది. సో ఇది ప్రాపర్ అది మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కనిపెట్టేటప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని ఈక్వల్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళి ఆ ఫ్రాక్షన్ అందులో ఉందో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 18/54 అన్నాడు కదా. 18/54 అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ తక్కువ ఇచ్చాడు, చిన్నవి ఇచ్చాడు కాబట్టి డివిజన్ చేయాలన్నమాట. ఇక్కడ 18 1 18 3 = 54. సో 1/3 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. అలాగే సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ 30/36 అన్నాడు. 36కి సింప్లెస్ట్ ఫార్మ్ రాసేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే 36కి 30కి జీసీఎఫ్ కట్టాలన్నమాట. ఓకేనా. 31 = 30 అవుతుంది, 6 వస్తుంది. అగైన్ 30 మనం ఇక్కడ వేసుకుంటాం. 6 5 = 30 0. అంటే ఇక్కడ మనకి 6 అనేది ఏమవుతుంది, జీసీఎఫ్ వచ్చింది. ఇప్పుడు 6తో మనం డివైడ్ చేయాలన్నమాట. 6 5 6 6 అంటే 5/6 అనేది సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా.